హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మన కోడిగుడ్డు కర్రీ. మనం ఎప్పుడు కోడిగుడ్డు పులుసు, కోడిగుడ్డు పొరుటు, ఎగ్ బుజ్జి అని చెప్పేసి రకరకాలుగా వండుకుంటాం కదా. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా అలాగే చేస్తాను. వీటికి కావాల్సినవి ఏంటి అంటే మన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఎగ్స్ 4 ఎగ్స్ అయితే బాగుంటుంది. ఇంకొంచెం వేసుకున్నా కానీ ఇంకా బాగుంటుంది. నేను 4 ఎగ్స్ వేసాను, సరిపోతాయి అని చెప్పేసి. ఇలా అనగానే అలా ముక్కలైపోయినాయి, కానీ అలా అవ్వలేదండి. చాలా కష్టపడి కోసాను వాటిని మాత్రం. అయితే సరే, అయితే ఒక బండి పెట్టి దాంట్లో కొంచెం నూనె పోసి అది వేడయిన తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసి ఫ్రై చేశాను. అవి ఉల్లిపాయలు బాగా మెత్తగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేడి చేశానండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలండి. చూడండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి వీణా కాకర్లముడి. ఒక 10 నిమిషాల తర్వాత చూశాను, కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఉల్లిపాయల్లో నుంచి మెత్తగా కొంచెం అవుతుంది. ఇంకొంచెం మగ్గాలన్నమాట. చూడండి, ఇలాగా చేస్తూ ఉంటే కొంతసేపటికి మాడిపోకుండా దగ్గరుండి కొంచెం చూస్తూ ఉండండి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసాను అన్నమాట. డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి జీలకర్ర. చూడండి, అలా వేపుతూ ఉండాలండి. మనం హైలో పెట్టేసి స్పీడ్గా చేసేసుకుంటే ఆ కూర టేస్ట్ ఉండదండి. కానీ నిదానంగా సిమ్లో పెట్టి మనం కూర చేసామనుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. మొత్తం అంతా ఈవెన్గా మగ్గుతుంది అన్నమాట. అలా అవుతూ ఉంటుంది. తిప్పుతూ ఉంటా, చూస్తూ ఉండండి. ఇలా అయిన తర్వాత ఇంకొంచెం సేపు, ఒక్క 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గనిచ్చాలి. ఆ పసుపు వేసి మగ్గిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు దాన్ని మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ తిప్పేసేసి ఉంచండి. ఇంకొకసారి చెప్తున్నానండి, ఏమనుకోకండి. నా ఛానల్ని చూడటమే కాదు, ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి. ఇలాగ తిప్పేసేసేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసేసేయండి. తర్వాత కొంచెం టమాటాలు వేయండి. టమాటా వేసి టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయి మెత్తగా అవ్వాలన్నమాట. నేను చాలా సిమ్లోనే పెట్టి కుక్ చేస్తున్నాను. మీకు కొంచెం లెంతీ అయిన వీడియో మీ అందరికీ కొంచెం అర్థం అవ్వాలి కదా అని కొంచెం నిదానంగా చెప్తున్నాను. ఇలాగ రావాలన్నమాట. చూసారు కదా. కొంచెం ఇప్పుడు ఉప్పు వేయాలి, సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్. నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. దాంట్లో నుంచి వాటర్ మొత్తం, నూనె మొత్తం అంతా సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా అవుతూ ఉండగా ఒక్కసారి తిప్పి మళ్ళీ కారం వేసుకోవాలండి. ఇప్పుడు కారం నేను 2 స్పూన్స్ వేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కదా. నాకైతే 2 స్పూన్స్ సరిపోతుంది. మీకు తగినట్టు అయితే ఇంకొంచెం కారం స్పైసీ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆగండి. అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడే వేసామనుకోండి, కొంచెం తొందరగా వాటితో పాటు మగ్గిపోతుంది. లేదంటే కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటుంది అనమాట. మనకి నోట్లో కొంచెం పచ్చిగా అన్నట్టు అనిపిస్తుంది. ఇలాగ మగ్గిపిచ్చేసామనుకోండి, మొత్తం అంతా కూడా పిల్లలు తీసి పక్కన పెట్టడానికి ఉండదు. మొత్తం అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. ఇది అవుతూ ఉంటుందన్నమాట. ఒక 5 మినిట్స్ కొంచెం ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనం కోడిగుడ్డుని పగలగొట్టి దానికి విడివిడిగా పగలగొట్టి వేసుకోండి. ఎందుకంటే ఈ మధ్యలో ఎగ్స్ బాగా ఉండట్లేదు కదా, దాని గురించి అనమాట. ఒక గిన్నెలో వేసి పగలగొట్టి వేసామనుకోండి, ఇట్లాగ వస్తుంది మనకి. చూసారా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.